రాముల వారు ప్రత్యక్షమై ఏమయ్యా రామాయణం రాయి అనాలిగా, పోనీ పంచాక్షరి చేస్తున్నావు కాబట్టి శివపురాణం రాయి అనాలిగా. రెండింటినీ వద్దని కృష్ణ కథా వృత్తాంతం చెప్పారండి. ఎందుకు చెప్పారు అన్నారు, నరాణం క్షీణపాపానాం కృష్ణే భక్తి ప్రజాయతి అని శాస్త్రం. మనుషులకి పాపం జీరో అయిపోయిందని ఎలా తెలుస్తుంది అన్నారు. ఏ జీవుడికి కృష్ణ పరమాత్మ యందు అచంచలమైన భక్తి కలుగుతుందో వాడికి అదే ఆఖరి జన్మ, ఇక మళ్ళా పుట్టాల్సిన అవసరం లేదు అని చెప్పారు. కృష్ణ భక్తి చాలా కష్టం కలగటం, ఆయనంత తేలిగ్గా లొంగే రకం కాదు. చాలా ఎక్స్ట్రాడినరీ పర్సనాలిటీ. రామచంద్రమూర్తి తొందరగా దొరుకుతాడు, కృష్ణుడు దొరకడు. ఆయన దొరికిన వాళ్ళు ఇంకెవరికి దొరకరు. భాగవతంలోనే నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఒక పాలు పెరుగు అమ్ముకునే ఆవిడ తట్ట నిండా పెట్టుకొని ఆ తట్ట ఎత్తుకోలేక ఈయన అక్కడ గోళీలు ఆడుతున్నట్ట. ఒరే నాయనా కృష్ణ ఇట్రా అందిట. దగ్గరకు వచ్చి ఇట్లా రెండు చేతులు పెట్టుకొని ఏంటి అన్నట్ట. ఏం లేదురా తట్ట బరువుగా ఉంది, కాస్త నెత్తికెత్తు. నేను ఎత్తను, నువ్వు ఎత్తుకోపో అన్నట్ట. సరే ఆవిడ చాలా కోపం వచ్చింది. ఓరి పిడుగా బుట్టెత్తమంటే ఎత్తవా, సరే పో అని చెప్పి ఎవరో కనపడితే వాళ్ళ చేత తట్టెత్తుకొని కొంచెం దూరం వెళ్ళి ఒక బావిగట్టు దగ్గర నిలబడ్డదిట. ఈయన ఇంటి కొంపలోకి పోవచ్చుగా, దాని వెంట ఎందుకు వెళ్తాం. దాని వెంట వెళ్ళి ఆ బావిగట్టు దగ్గర నించొని ఏంటి బుట్ట దించాలా, ఇట్రా దించుతా అన్నట్ట. ఆవిడ కొళ్ళు మండింది. ఒరే ఇందాక బుట్ట ఎత్తరా అంటే ఎత్తనన్నావు, ఇప్పుడు దించుతావా అందిట. పరమాత్మ అన్నట్ట, నేను బరువులు దించేవాడినే కానీ బరువులు ఎత్తేవాడిని కాదు అన్నట్టండి. అది